ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న బాలు మీనా నిజం తెలుసుకొని రోహిణి చంప పగలగొట్టిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుణ చేసిన కుట్రతో అందరూ కూడా బాలుని అపార్థం చేసుకుంటారు. చివరికి ఆ వీడియోలు చూసి సత్యం కూడా బాలునైతే తిడతాడు. ఇన్ని రోజులు కూడా నువ్వు మారిపోయావని ఎంతో ఆనందపడ్డాను, కానీ ఈరోజు ఈ వీడియో చూస్తుంటే నాకు అర్థమవుతుంది నువ్వు జీవితంలో మారవని అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే ఇక బాలు అయితే, నాన్న, నన్ను ఎవరు అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ మీరు అపార్థం చేసుకుంటే మాత్రం నేను తట్టుకోలేను అని బాలు అయితే అంటూ ఉంటాడు. మరి నువ్వు చేసిందేంట్రా? ఇప్పుడు ఈరోజు నలుగురు ముందు నీ పరువు పోయింది. మరి నువ్వు చేసింది తప్పే కదా. నిన్ను ఎంతగానో నేను ఊహించుకున్నాను. మారిపోయావు, నీ భవిష్యత్తు బంగారం అవుతుందనుకున్నాను, కానీ నీ మీద మీనా పెట్టుకున్న ఆశలకు కూడా నువ్వు ఆవిరి చేశావు. ఎందుకురా తాగకపోతే ఏమైపోతుంది, ప్రాణం ఏమన్నా పోతుందా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే, అయినా అత్తయ్య, అసలు మేమన్నా ఉండాలి, ఇంట్లో ఆ బాలు అన్నా ఉండాలి, మీరు తేల్చుకోండి అని అంటూ రోహిణి అయితే షాక్ ఇస్తుంది ప్రభావతికి. అప్పుడే ప్రభావతి అయితే, ఏంటమ్మా రోహిణి అని అంటూ ఉంటే, అవునత్తయ్య, రేపటి నుంచి మమ్మల్ని ఒక తాగుమోతు మీ ఇంట్లో ఉన్నాడు కదా, నువ్వు తాగుమోతు అన్నయ్యవా, నువ్వు తాగుమోతు వదినవా, నువ్వు రౌడీజం చేసే బాలు వదినవా అంటూ బయటికి వెళ్తే నన్ను అవమానిస్తారు. ఈ బాలు ఇంత తాగుబోతు అని నాకు అస్సలు కూడా తెలీదు. ఎందుకంటే తాగినా ఇంటికి వచ్చేస్తాడు, కానీ ఇలాంటి పనులు చేస్తాడని నేను అనుకోలేదు. బయట వాళ్ళతో గొడవలు పెట్టడం సర్వసాధారణమే, కానీ మరీ ఇంతలాగా అందరూ కూడా చీ అని అందరూ చీ కొడుతున్నారు. ఆ వీడియో తప్ప నువ్వేమన్నా కళ్ళారా చూసావా? మా ఆయన తప్పు చేశాడంటానికి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే, ఇంకా మీ ఆయన్ని సమర్థించుకోవాలని చూడకు మీనా. నేను కళ్ళారా చూడకపోయినా చూసిన వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు కదా, ఆ రోజు ఏం జరిగిందో. పీకల దాకా తాగి ఆ బార్లో ఎంత గొడవ చేసి అందరినీ ఎలా కొట్టాడో నువ్వు కూడా చూసావు కదా. అయినా ఇక రేపటి నుంచి నువ్వు పూలమ్ముకొని మీ ఆయన్ని పోషించడమే తప్ప ఇక మీ ఆయనకి ఎవ్వరూ కూడా ఎటువంటి పని ఇవ్వరు. చివరికి ఆ కారు అమ్మేసుకొని నువ్వు మళ్ళీ పూల కొట్టు పెద్దది పెట్టుకొని వ్యాపారం నువ్వు పెంచుకోవాలి తప్ప బాలు ఎందుకు పనికిరాడు. ఎవ్వరు కూడా తెలిసి ఈ వీడియోని చూసి తన కారు ఎక్కరు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అయినా చిచ్చి, ఇలాంటి వాళ్ళని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇంతలా మోసం చేస్తారా? నిన్ను నీ భర్త మోసం చేసినట్టే నిన్నే కాదు, మావయ్య గారి నమ్మకాన్ని కూడా మోసం చేశాడు. మావయ్య గారు బాలు మారిపోయాడని ఎంతలా అసలు ఆనందపడ్డారు. మరి అలాంటి మావయ్య గారి ఆనందం మీద ఆవిరిపోసి మావయ్యని ఎందుకు అంతలా బాధ పెడుతున్నారు? నేనైతే మావయ్య గారిని నా తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటాను, ఆయన్ని బాధ పెట్టే పనులు ఏమీ కూడా చెయ్యను అని అంటూ ఇక మాట్లాడుతూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే పక్కనే ఉన్న మనోజ్ అయితే, రోహిణి, ఏంటి రోజు అలా రెచ్చిపోతున్నావు? నువ్వు అన్న మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మనం కూడా నాన్నని మోసం చేస్తున్నాము, నీకు అది గుర్తులేదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే, మనోజ్, ఇప్పుడు మనం ఇంత రెచ్చిపోతేనే ఆ బాలు పెళ్ళాన్ని తీసుకొని బయటికి పోతాడు, లేకపోతే ఇంట్లోనే తిష్ట వేస్తాడు. మనకి అవకాశం వచ్చింది కాబట్టి అలాగే రెచ్చిపోవాలి. మన డబ్బుల విషయం ఇక ఎవ్వరికీ తెలిసే ప్రసక్తే లేదులే అని అంటూ ఉంటుంది రోహిణి చిన్నగా. అప్పుడే ప్రభావతి, రే, విన్నావు కదా, ఈ ఇంట్లో అందరం ప్రశాంతంగా ఉండాలనుకుంటే నువ్వు నీ భార్యని తీసుకొని బయటికి పో, ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి నువ్వు వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక శృతి, రవి ఇద్దరూ కూడా బాలుకి మీనాకే సపోర్ట్ చేస్తారు. ఇక శృతి అయితే, ఆంటీ, అసలు ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? అయినా ఈ చిన్నదానికి మీరు బాలుని మీనాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమనడం ఏంటి అని అంటూ ఉంటుంది శృతి అయితే. నీది ఇక్కడ చిన్నదానిలాగే కనిపిస్తుంది. రేపు మావయ్య గారు బయటికి వెళ్తే మీ కొడుకు ఇలా చేశాడేంటి, ఇలా ప్రవర్తించాడేంటి, మీ కొడుకుని పెంచడం మీకు రాలేదు, అయినా పిల్లల్ని సక్రమంగా పెంచడం మీకు తెలీదా? ఇలా మోసం చేసి
తాగుమూతుగా రౌడీయిజం చేసి బ్రతకడమేనా అని మావయ్య గారిని నిలదీస్తారు. బయటికి వెళ్ళినప్పుడల్లా మన పరువు పోతుంది. ఇలాంటి వాడితో మనం ఇంట్లో ఉండే కన్నా బయటికి పోవడమే కరెక్ట్ శృతి, నీకు తెలీదు బాలు గురించి అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో సుశీల అయితే వస్తుంది. సుశీల వచ్చి, ఏంటి బాలు గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది సుశీల. ఇక సుశీల రావడంతో అప్పుడే మీనా సుశీలను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో ఊరుకో మీనా, అయినా మీరిద్దరు ఇంట్లో నుంచి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఎవరో కావాలని ఇదంతా కూడా చేశారు, బాలుని బ్యాట్ చేయడానికి ఇదంతా చేశారు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా బాలుగాడు చేసిన పనిని సమర్థిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఏంట్రా నువ్వు కూడా నీ భార్యలాగే మాట్లాడుతున్నావు? వాడసలు ఎటువంటి పరిస్థితుల్లో తాగాడో కనీసం వాడిని అడిగావా? ఎందుకు ఇలా జరిగిందిరా, ఏమైందని వివరం కనుక్కున్నావా? లేదు, నీ భార్య ఆ వీడియో చూపించగానే నువ్వు నేను పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయావు, నన్ను మోసం చేశావు, నన్ను దగా చేశావు అని నన్నన్ని మాటలు అంటున్నావు. నీ భార్యేమో అవకాశం దొరికింది కదా అని బాలు మీనాని బయటికి గెంటేయాలని చూస్తుంది. ఇక రోహిణి మొన్నటి వరకు కూడా వాళ్ళ నాన్న ఒక్క రూపాయి కూడా పంపించలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చేసరికి తను భూమి మీద నిలబడడం లేదు. కష్టపడి సంపాదించిన డబ్బే కలకాలం నిలబడుతుంది, అంతే తప్ప ఇలాంటి డబ్బు కాదు అని సుశీల అంటూ ఉంటుంది. రే బాలు, ఏంట్రా ఇదంతా, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే నేను ఎమ్మెల్యేతో కలిసి బార్కు వెళ్ళాను నానమ్మ, కానీ అక్కడ ఎవరో నాకు తెలియకుండానే నా కూల్ డ్రింక్లో మందు కలిపేశారు. దాంతో నాకు బాగా మత్తెక్కింది. 2-3 రౌడీలు కావాలని నాతో వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. అంతా కూడా నేను పడిపోయేలాగా చేశారు. నేను తాగి ఫుల్గా పడిపోయినట్టు క్రియేట్ చేశారు, అంతే తప్ప నేను అస్సలు కూడా మీనాకి మాట ఇచ్చాను తాగనని ఎమ్మెల్యే సార్కే చెప్పాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఎమ్మెల్యే అయితే బాలుకి ఫోన్ చేస్తాడు. ఇక బాలుకి ఫోన్ చేసి, ఏంటి బాలు అసలు ఫోన్లో ఆ వీడియోలేంటి? నువ్వు తాగవని చెప్పావు కదా, మరి ఇలా తాగేసి డ్రైవ్ చేస్తున్నావని ఇలాగే వేశారేంటి అని ఎమ్మెల్యే అడుగుతూ ఉంటాడు. అదే నాకు అర్థం కావడలేదు సార్, మీరు మందు తాగమన్నప్పుడు మీకు నేను పోసిచ్చాను తప్ప నేను తాగలేదు. నేను మీకు మందు పోసేటప్పుడు అది చూసి వీడియో తీశారు, కానీ మీరు తినండి అలాగే నేను తింటూ ఎవ్వరూ కూడా వీడియో చూపించలేదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే సరే బాలు, ఎలాగైనా సరే నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకో, సోషల్ మీడియాలో నీ వీడియో హల్చల్ చేస్తుంది అని అంటూ ఉంటాడు ఎమ్మెల్యే. తర్వాత ఇక ఎమ్మెల్యే ఫోన్ పెట్టేశాక, విన్నారు కదా, ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పారు బాలు తాగనని చెప్పాడని, మళ్ళీ అలా మాట్లాడతారేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతితో సుశీల. అయితే అప్పుడే ప్రభావతి అయితే ఇదంతా కూడా వీడు ఆడుతున్న నాటకం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నప్పుడల్లా ఏదో ఒక నాటకం మొదలు పెడుతూనే ఉంటాడు, అందుకని ఇలాగే నాటకం ఆడుతున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఒకవేళ నేనుండాలో వీళ్ళుండాలో ఆలోచించుకోండి, వీళ్ళు ఇక్కడుంటే మనోజ్ రోహిణి కూడా ఉండరు, నేను ఉండను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే మీనా అయితే పదండి వెళ్ళిపోదాం, అయినా వాళ్ళే మనల్ని అర్థం చేసుకోవడం లేదు, ఇక బయట వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? ఇన్ని రోజులు మావయ్య గారు మనకి సపోర్టుగా ఉండేవాళ్ళు అనుకున్నాము, ఈరోజు మావయ్య గారిలో కూడా మార్పు వచ్చింది, ఆయన కూడా మీరు తప్పు చేశారని నమ్ముతున్నారు, మరి మనం ఏ నమ్మకంతో ఇక్కడ ఉందామో పదండి వెళ్ళిపోదాం. ఇన్ని రోజులు మీరు కుటుంబానికి చేసినవన్నీ కూడా వీళ్ళందరూ మర్చిపోయి ఇలా విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి విశ్వాసం లేని వాళ్ళ దగ్గర ఎందుకు ఉండడం? మన సొమ్ము తిని వీళ్ళు మనకినే హేళన చేస్తున్నారు అని అంటూ ఉంటుంది మీనా. ఏంటే మాట్లాడుతున్నావు? ఎవరి సొమ్ము ఎవరు తిన్నారో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఎవరి సొమ్ము ఎవరు తిన్నారో వెనక్కి తిరిగి చూసుకోండి. మీ పెద్ద అబ్బాయి మొన్నటి వరకు కాదు ఇవాళ వరకు కూడా ఇంట్లో పని తింటున్నాడు తప్ప ఒక 100 రూపాయలైనా ఇంటి ఖర్చులకి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒక 5,000 చేతిలో పెట్టి మొత్తం ఇంటి ఖర్చు అంతా నేనే పెట్టుకుంటున్నానంటూ బిల్డప్ ఇచ్చింది మీ పెద్ద కోడలు రోహిణి.
పార్లర్లు అమ్మేసిన ఆ డబ్బులు ఏం చేసిందని ఒక్క మాట కూడా మీరు అన్నారా? అనలేదే, అనరు మీరు అని అంటూ చెప్తూ ఉంటుంది మీనా. పార్లర్లు అమ్మేసిన అన్ని లక్షలు తను ఏం చేసింది? ఆ రోజు ఇంటి తాకట్టుకి డబ్బులు ఇచ్చిందంటే అనుకోవచ్చు. అప్పుడు మరి అప్పటి నుంచి మీకు చెప్పకుండా తను మిమ్మల్ని మోసం చేసినట్టే కదా. ఇవేమీ కూడా మీ కంటికి కనిపించవు. నా భర్త చేసినవి, నేను చేసినవి, నేనన్న మాటలే మీకు కనిపిస్తాయి. పదండి, ఎందుకు ఎన్ని రోజులని ఇలా ప్రేమ లేని వాళ్ళ మధ్య బ్రతికుంటాము? ఇంటిడి చాకిరీ చేస్తూ ప్రతిరోజు ఈవిడి గారి చేత నేను అవమానం పడుతున్నాను. బయట తీరి మీరు కూడా చాకిరీ చేసి డబ్బు తీసుకువచ్చి ఇంటిని పోషిస్తూ మీరు కూడా అవమానపడుతున్నారు. మనం బయటికి వెళ్ళిపోతే వీళ్ళు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. పదండి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అన్న మాటలకి అది కాదమ్మా మీనా అని సత్యం అంటూ ఉంటాడు. వద్దు మావయ్య, మీరు మాట్లాడకండి అని చెప్పేస్తుంది మీనా. అయితే మీనా, ఏం మాట్లాడుతున్నావు? నాన్నని అని అనగానే, చూడండి, ఈరోజు మీరు తప్పు చేశారని వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎన్నో మాటలు అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళు కూడా పాపం ఏ తప్పు చేయని వాళ్ళలాగా శుద్ధపప్పులుగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి, నా భర్త ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. నా భర్త తప్పు చేయలేదని నిరూపించిన తర్వాత నా భర్తని అన్న మాటలు మీరు వెనక్కి తీసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి అయితే, నీ భర్త తప్పు చేశాడని ఆధారాలున్నాక చేయలేడని ఎలా నిరూపిస్తావో అని అడుగుతూ ఉంటుంది. నిరూపిస్తాను. నా భర్త ఏ తప్పు చెయ్యలేదని నిరూపించిన తర్వాతే మేమిద్దరం ఈ ఇంట్లోకి అడుగు పెడతాము అని అంటూ బాలుని తీసుకొని మీనా అయితే బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక మీనా అయితే, అసలు ఏం జరిగిందండి అని క్లుప్తంగా కూడా అడుగుతుంది. అప్పుడే బాలు జరిగిందంతా కూడా చెప్తాడు. బాలు జరిగిందంతా చెప్పడంతో, ముందు అసలు మీ కూల్ డ్రింక్లో మందు ఎవరు కలిపారో ఏంటో మొత్తం తెలుసుకోవాలి. అక్కడ మీరు వెళ్ళిన బార్కి సీసీ కెమెరాలు ఉంటాయా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, ఉన్నాయి మీనా అని అంటూ ఉంటాడు. అప్పుడే బాలు మీనా ఇద్దరు కూడా ఇక అక్కడికైతే వెళ్తారు. అప్పుడే ఇక మీనా అయితే అక్కడ ఉన్న అతన్ని రిక్వెస్ట్ చేసి, అన్న కొంచెం సీసీ కెమెరాలు చూడాలి అని అంటూ బ్రతిమలాడుతుంది. అప్పుడే ఇక ఆ రోజు బాలు ఎమ్మెల్యేతో కలిసి బార్కు రావడం అంతా కూడా ఇక ఉంటుంది. అలా ఉన్న తర్వాత అప్పుడే ఇక బాలు తాగుతున్న కూల్ డ్రింక్లో ఒక అతను వచ్చి మందు అయితే కలుపుతాడు. ఇక కలపడంతో అది క్లుప్తంగా వీడియోలో కనపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక గుణ అయితే దాన్ని వీడియో తీస్తాడు. ఇక గుణ వీడియో తీయడం చూసి ఒక్కసారి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మీనా షాక్ అయిపోతూ, అంటే నా భర్త చేత ఇదంతా చేయించింది గుణగాడు అన్నమాట, చెప్తాను వీడి సంగతి అని అనుకుంటూ ఇక మీనా అయితే బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక మీనా అయితే మీడియాకి ఫోన్ చేస్తుంది. మీడియా వాళ్ళందరూ కూడా వస్తారు. ఈరోజు నా భర్త ఏదో తప్పు చేశారని చెప్పి అందరూ నా భర్తని అవమానిస్తున్నారు, అసహించుకుంటున్నారు. కానీ నా భర్త ఏ తప్పు చేయలేదని మీడియా ముందు నేను నిరూపించబోతున్నాను అని అంటూ మీనా అయితే సీసీ కెమెరా వీడియోలన్నీ కూడా బయట పెడుతుంది. చూడండి, నా భర్త ఏ డ్రింక్ చేయలేదు, కానీ డ్రింక్ చేసినట్టు నా భర్తది తాగే జ్యూసులో మందు కలిపేసి సృష్టించారు. నా భర్తని 10 మందిలో అవమానపరచాలని, బాగా రన్నింగ్ అవుతున్న ఆయన బిజినెస్ని దెబ్బ కొట్టాలని ఇదంతా చేశారు అని అంటూ ఉంటే, ఆ మాట విని మీడియా వాళ్ళందరూ కూడా, అవును మీరు చెప్పింది నిజమే, మరి దీనంతటికి కారణం ఎవరు అని అడుగుతూ ఉంటే, గుణ అనే ఒక రౌడీ, ఆ గుణానే ఇదంతా కూడా చేశాడు అని మీనా అయితే మొత్తం గుణ చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయట పెడుతుంది. అప్పుడే ఇక గుణాని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. పోలీసులు గుణాని అరెస్ట్ చేసిన తర్వాత బాలు ఏ తప్పు చేయలేదని మళ్ళీ సోషల్ మీడియాలో వీడియో అయితే వైరల్ అయిపోతుంది. అది చూసి సత్యం ఒక్కసారి కుప్పకూలిపోతాడు. చాలా పెద్ద తప్పు చేశాను, బాలుని అపార్థం చేసుకొని చెయ్యరాని తప్పు చేశాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక బాలు మీనా ఇంటికి వస్తారు.
ఇక ప్రభావతి అయితే ఎందుకు వచ్చారు మళ్ళీ అని అడుగుతూ ఉంటుంది. ఆయన తప్పు చేయలేదని నిరూపిస్తానని చెప్పాను కదా అత్తయ్య, అందుకని నిరూపించాను, ఆయన్ని తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటుంది. మీనా అయితే ఇప్పుడు మాట్లాడండి, నా భర్తని నోటికొచ్చినట్లు పేలేరు కదా. ఏంటి రోహిణి, నోటికొచ్చినట్లు మాట్లాడావు కదా, ఇప్పుడు నీ మాటలన్నీ వెనక్కి ఎలా తీసుకుంటావో అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో, మన ఇంట్లో వ్యక్తి మీద మనకే నమ్మకం లేదు, అందుకనే మీరు ఇలా మాట్లాడారు అని అంటూ ఉంటుంది మీనా. ఎవరు ఎలా మాట్లాడినా కూడా ఆయన బాధపడలేదు మావయ్య, కానీ మీరు కూడా మీ అబ్బాయి తప్పు చేశాడని అన్నారు చూడండి, దానికైనా ఎక్కువగా బాధపడ్డారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఇంతలో ఇక బ్యాంకు నుంచి కొంతమంది ఆఫీసర్లు అయితే ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో ఇక్కడ మనోజ్ ఎవరు అని అడుగుతూ ఉంటారు. అప్పుడే నేనే మనోజ్ని, ఏంటి అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే మీరు 4 రోజుల క్రితం కల్పన అనే అమ్మాయి అకౌంట్లో నుంచి 45 లక్షలు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయడం లేదో, మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అందుకని డైరెక్ట్గా ఇంటికి వచ్చాము అని వాళ్ళైతే చెప్తారు. అప్పుడే కాదు విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ అప్పుడే సత్యమైతే 45 లక్షలు ఏంట్రా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారులే నాన్న, అదేం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే మీనా అయితే ఏదో మోసం చేశారు, మీరు అన్నట్టే వీళ్ళేదో నాటకం ఆడుతున్నారు అని అంటూ మీనా అయితే అసలు 45 లక్షలు ఏంటి సార్, ఎవరు ఎక్కడ ఎప్పుడు తీసుకున్నారు అని అడుగుతూ ఉంటే, ఈ అమ్మాయి పేరు కల్పన, తన దగ్గర డబ్బులు కొట్టేసిందని ఇతను కల్పన మీద కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత కల్పన 4 రోజుల క్రితమే తను కెనడా నుంచి వచ్చింది. కెనడా నుంచి వచ్చిన ఆ అమ్మాయిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో నిలబెట్టి 45 లక్షలు కూడా వీళ్ళు తీసుకున్నారట. ఆ 45 లక్షలకి ట్యాక్స్ పడుతుంది, అవేమీ కూడా వీళ్ళు క్లియర్ చేసుకోకుండా వీళ్ళు మాత్రం ఇక్కడ ఉంటున్నారు. ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా వీళ్ళేమో మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు అని బ్యాంకు వాళ్ళు అయితే చెప్తారు. అది విని ఒక్కసారి విన్నావు కదా నాన్న, మోసం అంటే ఇది, నమ్మక ద్రోహం అంటే ఇది, తడిగుడ్డలతో గొంతు కోయడం అంటే ఇది. నీ పెద్ద కొడలు ఎంత తెలివైందో చూసావా, మాకు మళ్ళీ ఆ డబ్బుల గురించి చెప్తే మళ్ళీ నువ్వు మాకు ఆ వాటాల్ని పనిచేస్తే వాళ్ళకి డబ్బులు తక్కువైపోతాయని ముందు 25 లక్షలు చెప్పి తర్వాత 15 లక్షల గురించి చెప్పాలనుకుంది. ఇంత ద్రోహమా, ఇంత నమ్మక ద్రోహమని నేను అనుకోలేదు నాన్న. తను ఇప్పుడు నిన్ను మోసం చేసింది అని బాలు అంటాడు. దేవుళ్ళంటే మావయ్య గారిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని నన్ను అన్నావే, నేను అసలు నా భర్త కానీ మావయ్యని మోసం చేయలేదు, ఇప్పుడు కళ్ళారా నువ్వు చేస్తుందే మోసమని అనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా తడబడిపోతూ ఉంటారు. ఇంతలో ఇక వెళ్తాడు సత్యం రోహిణి దగ్గరికి. ఈ డబ్బులు ఎవరిచ్చారో, నిజంగానే మీ నాన్న ఇచ్చాడా చెప్పు అని అడుగుతూ ఉంటాడు రోహిణిని. అప్పుడే పక్కనే ఉన్న మనోజ్ని చెంప పగలగొట్టి, చెప్పరా చెప్పు, అసలు ఈ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళు చెప్పింది నిజమేనా, నువ్వు ప్రేమించి నిన్ను మోసం చేసిన అమ్మాయి తిరిగి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే నిజాన్ని దాచిపెట్టలేక, అవును నాన్న, దేంతో వ్యాపారం మొదలుపెట్టి తర్వాత మీ బాకీ మీకు ఇచ్చేద్దాం అనుకున్నాం తప్ప మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అవును మావయ్య, ఎలాగో మనోజ్కి జాబు లేదో నేనే మనోజ్కి సలహా ఇచ్చాను, అయినా కొడుకు బాగుపడుతుంటే ఎందుకు మీరు అలా బాధపడుతున్నారు, వాళ్ళేదో చెప్తే నమ్మేడవేనా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే రోహిణి చంప పగలగొడతాడు సత్యమైతే. రోహిణి చంప పగలగొట్టి, ఇన్ని రోజులు కూడా కోడల్ని కూతుర్లా పెంచుకున్నాను, నా కొడుకు మీద నేను గమ్మున చెయ్యి కూడా చేసి వెరగను, కానీ ఈరోజు నువ్వు చేసిన మోసానికి నీకు చంప దెబ్బ కొట్టాను అని అంటూ షాక్ ఇస్తాడు సత్యమైతే.
ఇప్పుడు తప్పు చేసిన మీరు ఆ 45 లక్షలు మాకు అప్పచెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటూ షాక్ ఇస్తాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.